హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పారా డిజైన్స్. మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తానండి. ఏదైనా శారీని ఫాలో అవుతూనే వర్క్ చేస్తానండి. నేను మీకు ఎప్పుడు చెప్తాను, శారీ ఫాలో అయితేనే ఆ బ్లౌజ్ మంది అవుతుందండి. వేరే డిజైన్ ఏది చేసుకున్నా అది మనం కాపీ చేసినట్టే ఉంటుందండి అని. సో శారీకి తగ్గట్టు ఎలా చేసానో చూపిస్తాను. సింపుల్గా చేసుకున్నా సరే. సో శారీ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడంతా చెక్స్ వచ్చింది, ఇక్కడ మనకి పికాక్ వచ్చింది. సో దాన్ని చూసుకొని బ్యాక్ చెక్స్ ఇచ్చుకున్నాను. చెక్స్ ఇచ్చి చాలా సింపుల్గా కావాలి అంది పాప. సో ఫ్రంట్ కూడా స్లోప్ నెక్ ఇచ్చి ఇలా చెక్స్ ఇచ్చానండి. హ్యాండ్కి వచ్చేసరికి అదే చెక్స్లోకి తీసుకెళ్ళి ఒక పీకాక్ని కూర్చోబెట్టుకున్నాను. ఎంత క్యూట్గా ఉందో కదా. రెండో సారీ చూడండి, మొత్తం అంతా కూడా ఫ్లెమింగో డిజైన్ వచ్చింది. చిన్ని చిన్ని లీవ్స్ అండి, పెద్ద పెద్ద ఫ్లెమింగోస్ కనిపిస్తున్నాయి కదా, అలాగే చిన్ని చిన్ని లీవ్స్తో క్రీపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అదే థీమ్ కావాలి మనకి. ఆ థీమ్ కోసమే హ్యాండ్ అంతా కూడా అలవర్ కావాలి అని చెప్పి ఇదే క్రీపర్స్ని ఇచ్చుకొని మధ్యలో ఒక చిన్ని 2 ఫ్లెమింగోస్ని కూర్చోబెట్టుకున్నాను. కింద స్కాలప్ ఇచ్చుకున్నానండి. సో శారీలో డిజైనే ట్రేస్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ కూడా ఇలాగే వర్కౌట్ చేసుకున్నాను. సో మనం డిజైన్ ట్రేస్ తీయడమే కాదండి, దాంట్లో మనం ఏ ఎలిమెంట్కి ఏ మెటీరియల్ యూజ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. నేను ప్రతిదీ చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను. లైక్ అక్కడ మనకి బీట్ బాగుంటుందా, షుగర్ బీట్ బాగుంటుందా, కట్టానా బాగుంటుందా. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో హ్యాంగింగ్స్ కూడా ఇలా ఇచ్చుకున్నాను. బాగుంది కదా. థ్యాంక్ యూ.